అరే ట్రైన్ 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 హాయ్ ఫ్రెండ్స్, అందరికి వీకెండ్ పెయింటింగ్ క్లాస్ కి అందరికి వెల్కమ్. వెళ్ళగానే అందరూ పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశారు. మన అనిల్ బాయ్ కూడా ఫస్ట్ వాష్ చేసి దాన్ని బయట ఆరేయడానికి తీసుకెళ్లాడు. క్లాస్ కి వచ్చాక అందరూ వర్క్ చేసుకుంటుంటే మనోడు బిస్కెట్ తింటున్నాడు. మనకు గుడిచ్చాడు అనుకోండి. అలా 2 స్టెప్లు వేసి బయటకు వెళ్ళి అది ఎండినా లేదా అని చూడగానే పేపర్ మొత్తం వాటర్ లో పడి తడిసిపోయింది. ఇక పోయిందేదో పోయిందని మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెడతానని స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ రిపీట్ కాకపోతే బాగుంటుందని నేను అన్నాను. అంతలో లంచ్ టైం అయ్యాక కూడా ఎవరు లేవకుండా డెడికేషన్ తో వర్క్ చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఇంత డెడికేషన్ ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి నేను బ్యాగ్ వేసుకొని బయలుదేరాను. దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగకుండా మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసాను. అలా మెట్రో ఎడం వైపు దిగి కుడివైపునున్న స్టేషన్ లో వెనకాల ఉన్న ట్రైన్ ని ముందు నుంచి ఎక్కి పక్కనున్న ఫ్రెండ్ గాని పక్కన కూర్చున్నా. మోహన్ దగ్గర కొన్ని బిస్కెట్లు ఉంటాయి తిని కొద్దిసేపు రీల్స్ చూసి కొద్దిసేపు పడుకొని కొద్దిసేపు వ్యూ ఎంజాయ్ చేసి మళ్ళీ దారిలో కొన్ని బఠానీలు వస్తే కొనుక్కొని తిని కొద్దిసేపు సినిమా చూసి అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ గారికి బాయ్ చెప్పి మా స్టేషన్ వచ్చిందని దిగేసా. ఈ రోజు నా ట్రైన్ ఎంత డిలే అయిందంటే తెలంగాణ రాజసాబ్ ప్రీమియర్స్ ఎంత డిలే అయిందో అంతకంటే డిలే అయింది. అలా ట్రైన్ దిగి బయటికి రాగానే నా స్నేహితుడు తన ద్విచక్ర వాహనం వేసుకొని వచ్చేసాడు. వీడియో తీస్తున్నానని కొంచెం సిగ్గుపడుతున్నాడు అనుకోండి. బైక్ ఎక్కి స్టార్ట్ అయ్యాక ఇంకేంద్ర విశేషాలు అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన కీ చైన్ చూపెట్టాడు. అలా దారిలో ఆగి టీ తాగడానికి వెళ్ళి తాగి బిల్లు కట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాం. మా వాడు నన్ను మా ఇంటికాడ దింపి వాళ్ళ ఇంటికి చెక్కేశాడు.